నమో వెంకటేశాయ. ఈరోజు మన కుంజినపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఇచ్చేసిన శ్రీ నున్నా రంగారాయకులు గారి కుమారుడు నున్నా మురళి గారు, శ్రీమతి యశోద దంపతులచే ఈరోజు స్వామివారికి మకర తోరణ నిమిత్తం 1/4 కేజీ వెండి సమర్పించారండి. అలాగే వీరి కుటుంబ సభ్యులందరూ కూడా ఇటువంటి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు తీసుకున్నారండి. ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో సహకరించిన నున్నా రంగనాయకులు గారికి, అలాగే నున్నా సుందరం గారికి మా కమిటీ వారి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. మరి ఇక్కడ అనంతకాలంలోనే అత్యంత అద్భుతమైన దేవతగా తీర్చిదిద్దినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కుంచినిపల్లి ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుంది. మరి కమిటీ వారందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఆలయాన్ని చాలా శ్రమతో మరి ఈ ఆలయాన్ని సుమారు 2 కోట్ల రూపాయల పైతో ఈ గుడిని అభివృద్ధి చేసినారు. మరి ఇంకా కూడా ఇక్కడ వీళ్ళ సంకల్పంతో మాడవీధుల్లో వెంకటేశ్వర స్వామి తిరిగేటట్టుగా, అదేవిధంగా కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలని స్థల నిమిత్తం కూడా వీరు సేకరిస్తున్నారు. మరి భక్తులందరూ విశేష సంఖ్యలో మరి మొన్ననే మరి తిరుపతిలో ఏ విధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయో ఆ విధంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించి లక్షలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుంచినిపల్లి గ్రామం కూడా మరి అత్యంత వైభవంగా మరి ఈ రోజున వాళ్ళ కళ్యాణోత్సవం కానీ మరి చక్రస్థానం కానీ అత్యంత అద్భుతంగా నిర్వహించారు. మరి వెంకటేశ్వర స్వామి కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, వారు చేసే వృత్తిలో మరింత ఉన్నత శిఖరాలు ఎదిరించి మరిన్ని విలువైన సేవలు ఈ వెంకటేశ్వర స్వామికి భవిష్యత్తులో మరీ అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ ఆలయ అభివృద్ధి కమిటీ వారందరికీ కూడా మరి దాసరి మల్లి గారు, వారి కమిటీ వారందరూ కూడా అత్యంత వైభవంగా మరి ఆ వారం రోజులు మరి బ్రహ్మోత్సవాలు జరిగి అంటే చాలా అద్భుతం. మరి ఎవరు కూడా కనీవిరిన రీతిలో ఈ ప్రాంతం అంతా కూడా కళ్యాణ శోభ వెలుగునింది. మరి ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన మరి మన మల్లి గారి వారి కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు చేస్తూ, మరి భక్తులందరూ కూడా ఇక్కడ కతీమా భక్తులందరూ కూడా దాతలందరూ కూడా మరి ఈ ఆలయ అభివృద్ధికి ఇంకా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నమో వెంకటేశాయ నమః. నేను ఈ ఆలయం కట్టేటప్పుడు కరెక్ట్గా ఇదే రోజులు దుబాయ్లో ఉన్నాను. మళ్ళీ నన్ను గురుగారు అంటాడు. అయితే గురుగారు రావాలంటే నేను దుబాయ్లో ఉన్నాను. వచ్చిన తర్వాత 4-5 నెలలు నేను రాలా. ఆ తర్వాత ఎందుకో ఒకసారి వచ్చినప్పుడు నాకు ఏదో అనిపించి కరెక్ట్గా ఇక్కడ అనిపించిన తర్వాత నేను మర్నాడే నా వ్యాపారం మొదలుపెట్టుకోవడం జరిగింది. సరే, దాని నిమిత్తం స్వామివారికి మా అబ్బాయి తరపున అలా వెండి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి వారం వస్తున్నాము. కొంచెం ప్రశాంతతగాను మనశ్శాంతిగాను ఉన్నది. ఏదైనా అనుకుంటే అది మనసులో జరుగుతుంది కాబట్టి నేను మళ్ళీ మా అబ్బాయిని కూడా తీసుకొచ్చి ఇలాగా దుబాయ్ నుంచి రాగానే మా అబ్బాయిని తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. నమస్తే. నమో వెంకటేశాయ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కమిటీ వారికి ధన్యవాదములు. ఓం నమో వెంకటేశాయ. కుంచనపల్లిలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనతి కాలంలోనే అభివృద్ధి చెందడం జరిగిందండి. ఈ స్వామికి అతి తక్కువ సమయంలోనే కోరిన కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధిగాంచారు. 7 వారాలు ప్రదక్షిణలు చేస్తూ అందరు భక్తులు కోరిక మేరకు చేస్తూ ఉంటే 2-3 వారాల్లోనే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ వెంకటేశ్వర స్వామికి మొన్న అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు కూడా చేయడం జరిగింది. అలాగే వాహన సేవలు, చక్రస్నానము, కళ్యాణం అన్నీ కూడా చేయడం జరిగిందండి. దానికి 1,00,000 గ్రాముల వెండి ఇవ్వడం జరిగిందండి. ఇంకా ఈ మకర తోరణానికి 16 కేజీలు వెండి అవసరమవుతుంది. భక్తులందరూ కూడా అత్యధిక సంఖ్యలో ఈ స్వామివారి మకర తోరణానికి వారి శక్తి కొలది వెండిని సమర్పించవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ప్రతి శనివారం కూడా ఉదయాస్తమాన సేవలు జరుగుతున్నాయండి. దానికి కూడా భక్తులందరూ స్పందించి విరివిగా ఆ సేవల్ని వినియోగించుకోవాలని, అలాగే ఈ వెండి అందరూ కూడా విరివిగా సమర్పించాలని కోరుకుంటున్నాం. నమో వెంకటేశాయ.